ఒరే నాయనా కేశవా, ఎక్కడరా? ఇక్కడ బానిసలు విక్రించిన కేకలు పెట్టారు, ఎక్కడరా? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మంద భాగ్యులనైనా నేనే బానిసను విక్రయించుతున్నాడనయ్యా. అట్లయినా నీవెవ్వండవయ్యా. నేనెవ్వండినైనా మీకేమయ్యా? పేరు చెప్పడికే సందేహిస్తున్నావు కదా. మరి ఈ కాంతిని ఎక్కడైనా అయ్యో విప్రోత్తమ ధరణిలో దొరతరములో భాగ్యవంతునికేదైనా బాధ లేదు. అదృష్టమున నిరుపేదవాని తప్పినను అది విప్రోత్తమ, అది దొంగ సొమ్మరుటకు, అది దొంగ సొమ్మరుటకు అప్పుడప్పుడే నీ అదృష్టం శాతం ఈ కాంతని లభించిందనమాట. పోయి వాళ్ళకి రామచలకు దొరుకున్నట్లు మరి పేరు చెప్పరాదు ఆయన. అవునయ్యా, అదృష్టము చేతనే లభించినదయ్యా, అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. యమ నా భాగ్య చంద్రమతి అయ్యా. నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు మున్న అతనికి యజ్ఞార్థమై ఇచ్చుతనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం నష్టం. దీనికి పత్రములు గాని సాక్షులు గాని ఎవరైనా ఉన్నారా? అయ్యా, సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములై. అమాయకుడా, ప్రాణములైన పత్రములను సాక్ష్యములను ఈ నిక్షేపము లాంటి ఇల్లాలను నమ్ముకొనుతున్నావా? పాపం చూస్తుంటే ఇతను మంచి అపాయంలో ఉన్నారు. అవును, ఏదైనా ఉపాయం చెప్పండి అతనికి. చెప్పండి, నాకు ఒక ఉపాయం తోచినది. మొన్న విశ్వామిత్ర వద్దకు తీసుకుని నీకు ఈ సొమ్ము ఇయ్యరాదని రాయి అంత గట్టిగా వాదించాడు. అంత గట్టిగా అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేసి రావయ్యా హరిశ్చంద్ర, నీకిప్పుడు పెద్దల సహాయం కూడా లభించబోతున్నదయ్యా. మారు మాటాడక గాబు చేయక రామయ్య. అయ్యలా, మీరిరువురు మహాబ్రాహ్మణులే, కానీ యూరకుండు మహాత్మ నాకెవరు సహాయం అక్కర్లేదు. ఏనాటికైనా నువ్వు నా సత్యమేనను రక్షింపలేను కానీ ఇదులంతైన ధనంబు వచ్చినను రానే. ధనంబు వచ్చినను రానే. స్తంభుల తెచ్చనాలు
నీవు ఎంత సత్యవంతుడవైనను ధనము పట్ల కొంచెం సెలవుడవచ్చును అందుకే అన్నారు పెద్దలు. సర్వేజన కాంతిని మాత్రం ఎంత అన్నారు పెద్దలు. చెప్తాను వినరా. అందుకని నా ఈ శాస్త్ర ప్రమాణం అంగీకరించి అలా అవుతుకునే చెప్తాను. నువ్వు కూడా అలాగే అంటావు. నేను ఎలాగన్నా నువ్వు అలాగే అంటావు. యాదవా అంతేనా? ఓరి యాదవా నేను చెప్తాను వినరా. నేను చెప్తాను వినరా. అలాగున కౌతుకునే జనాజకేంద్ర పాలలను తేలి కలది పాలలను తేలి కలది మనం భయం చేస్తుంటే అంకితం చేస్తున్నాడు. మన ఊరు కొత్తలా ఉంది. అలా రండి. అతను అన్నాడని మనం భజన ఆపకూడదు. అది మన ఊరు కాశీ నగరం. మేము భజన చేసుకుంటా, భాగవతాలు చెప్పుకుంటా. మీకెందుకు నాయన మధ్యలో ఎంత బాగా కానివ్వండి. ఇవ్వండి. తడుస్తాడు. భజనకు ముగిపిస్తున్నానయ్యా. ఎంతసేపు చేస్తారు భజన? ఎందుకు ముగిస్తున్నా? మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు? ఏం పని మీద వచ్చారు? మాకెందుకు మీరు వచ్చి వస్తున్నారు చెప్పండి. అలాగన్నారు బాగుంది. ఎందుకయ్యా? ఎందుకే ఈ వేదాంతం అంతా ఎందుకయ్యా? తీరు తిరిగి బారి మన నోటులు పోయిందో కృష్ణుడు తక్కువ వరకు ఎవరు ఏమి చేయదురయ్యా. మీ భార్యకి ఎంత తమ్ముడు చెప్పబోయా. నక్షత్ర ధర చెప్పుమయ్యా. సరే, నా కర్తవ్యం నేను నిర్వర్తింపలేను కదా. అమ్మా చంద్రమతి, మరి నీ అభిప్రాయం కూడా తెలుసుకోలేను కదా తల్లి. చెప్పుమయ్యా.